హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రకటించిన ప్రజల్లో అంత ఉత్సాహం కనిపించట్లేదు. ఎందుకంటే చాలామందికి అది అమలవుతుందా అనే డౌట్ ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఖజానాలో మనీ లేదు, కొత్తగా పెట్టుబడులు అనుకున్న స్థాయిలో రావట్లేదు. మొన్నటిదాకా వరదలు ఆర్థికంగా దెబ్బతీశాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలకు ప్రభుత్వాల హామీలపై ఆశలు తగ్గుతున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం 3 ఉచిత గ్యాస్ సిలిండర్ని తప్పక ఇస్తామంటుంది. మరి స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు గారే దీపావళి అక్టోబర్ 31 నుంచి 3 ఉచిత సిలిండర్లు హామీని నెరవేర్స్తామని హామీ ఇచ్చారు. కాబట్టి ఈ పథకం అమలయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. దానికి తోడు జిల్లాల్లో అప్పుడే హడావుడి మొదలైంది. అధికారులు లబ్ధిదారుల జాబితాలను రెడీ చేసుకుంటున్నారు. కేంద్రం అమలు చేస్తున్న ఉజ్వల పథకం కింద ఉన్న లబ్ధిదారుల లిస్టును పరిశీలిస్తున్నారు. అదే లిస్టు ప్రకారం ఏపీలో 3 ఉచిత సిలిండర్ల లబ్ధిదారులను ఎంపిక చేస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఉజ్వల పథకం కింద లబ్ధి పొందుతున్న లబ్ధిదారులను మాత్రమే ఏపీలోని మహాశక్తి పథకానికి అర్హులుగా ప్రకటిస్తే ఏపీ ప్రభుత్వానికి 2 లాభాలు ఉంటాయి. ఒకటి, అదనంగా లబ్ధిదారులను ఎంపిక చేయాల్సిన అవసరం ఉండదు. డేటా అంతా రెడీ చేసుకుంటుంది. వెంటనే ఎలాంటి చిక్కులు లేకుండా పథకాన్ని అమలు చేయవచ్చు. ఇక రెండో అంశం, ఉజ్వల పథకం కింద లబ్ధిదారులకు నెలకు 12 సిలిండర్లపై 300 రూపాయల చొప్పున సబ్సిడీ ఉంది. కాబట్టి ఏపీ ప్రభుత్వం ఒక్కో సిలిండర్కి సుమారుగా 550 రూపాయల దాకా కేటాయిస్తే సరిపోతుంది. తద్వారా ఖజానాపై ఎక్కువ భారం కూడా పడకుండా ఉంటుంది. అందుకే పై స్థాయిలో ఈ దిశగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతవరకు మహాశక్తి పథకానికి గైడ్లైన్స్ రిలీజ్ కాలేదు. మరో 10 రోజుల్లో వస్తాయని అంటున్నారు. అవి వచ్చాక కానీ ఎవరు అర్హులో తెలియదు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. అర్హులైన వారు తమ పత్రాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో ఇప్పుడే చూసుకోవాలి. అంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఉజ్వల పథకం కింద లబ్ధి పొందుతున్న పత్రాలు, ఆదాయ ధృవీకరణ పత్రం, అడ్రస్ ప్రూఫ్ ఇలాంటివన్నీ రెడీ చేసుకొని ఉంచుకోవాలి. జిరాక్స్లు కూడా ఉంచుకుంటే మంచిదే. అప్పుడు అధికారులు అడిగినప్పుడు వెంటనే ఇచ్చేందుకు వీలుంటుంది. అలానే గ్యాస్ ఏజెన్సీల దగ్గరకు ఆధార్ కార్డు తీసుకువెళ్ళి బయోమెట్రిక్ వేయించుకోవడం మేలు. దీనిపై వెంటనే ఓసారి గ్యాస్ ఏజెన్సీకి కాల్ చేసి వివరాలు తెలుసుకోవడం మేలు. లబ్ధిదారులు తమ దగ్గర ఉన్న పత్రాల్లో ఏవైనా అప్డేట్ కానివి ఉంటే వాటిని అప్డేట్ చేసుకోవాలి. అంటే 10 ఏళ్ళు దాటిన ఆధార్ కార్డులో అప్డేట్ చేయించుకోకపోతే వెంటనే చేసుకోండి. అలాంటివి పెండింగ్లో ఉంటే మహాశక్తి పథకానికి అనర్హులుగా పరిగణించే ప్రమాదం ఉంది. ఆ ఛాన్స్ వారికి ఇవ్వకుండా పేదలు అన్ని జాగ్రత్తలు తీసుకొని పథకం ప్రయోజనాలు తప్పకుండా పొందాలి. అప్పుడే ప్రభుత్వం ఇచ్చిన హామీకి న్యాయం జరుగుతుంది. మరి మీలో ఎంతమంది ఉజ్వల స్కీమ్ కింద లబ్ధి పొందారో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మహాశక్తి పథకం ఎవరెవరికి కావాలి అనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.